నమస్తే. యాదాద్రి భువనగిరి జిల్లా మరి లక్ష్మీ నరసింహ సాక్షిగా మాతో పాటు లీగల్గా మరి నరసింహస్వామి కుర్మ సమాజానికి చెందిన ఒక బడుగు బలహీన వర్గాల నుంచి అట్టడుగు వర్గాల నుంచి కూడా వచ్చి ఒక హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ అనేక సమస్యలపైన, ముఖ్యంగా హిందూ సమస్యలపైన, హిందూ ఆలయ భూములపైన, మరి అనేక అంశాలపైన స్వచ్ఛందంగా ముందుకెళ్తూ మరి కొనసాగిస్తున్న తరుణంలో మాతో మాట ముచ్చట కార్యక్రమంలో పంచుకోవడం జరిగింది. నమస్కారం సార్. మరి చివరిగా మాకు మీతోటి ఇప్పుడు హిందూ సమాజం మొన్ననే చూసుకున్నట్టయితే హైందవ శంకరామం అని విజయవంతంగా ముగిసిపోయింది. అయినప్పటికీ హిందువులు ఏకమవుతున్న వేళ అన్య మతస్థులైతేనేమి, ఇతర రాజకీయ పార్టీల నాయకులైతేనేమి హిందువుల మధ్య, హిందూ స్వామీజీల మధ్య చిచ్చు పెట్టి మరి ఒకవైపు మాత్రమే వాళ్ళు స్పందిస్తూ మరొక వర్గాన్ని, అంటే ఒక హిందూ మతాన్ని అనగదొక్కే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి హిందూ మత సంరక్షణలో లాయర్ల పాత్ర ఎంతవరకు ఉంది? మరి అది మీరు ఏ విధంగా, ఎవరైనా సమస్య ఉంది అని మీ దానికి చక్కగా, అంటే ఏ తప్పు చేయకుండా మా పైన ఇతరులు దాడులు చేస్తున్నారు అని మీ దగ్గరికి ఎవరైనా వస్తే దానికి మీరు ఏ విధమైన సహకారం అందించాలనుకుంటున్నారు? ఒకసారి క్లుప్తంగా చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ గారు. అయితే గత కాలం నుంచి చేస్తున్నాము, మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడంలో చాలా సంతోషకరం. ఈరోజు ప్రధానంగా మీరు అడిగినటువంటి క్వశ్చన్ చాలా మంచిగా ఉన్నది. ఎందుకంటే హిందూ సమాజంలో చైతన్యం కోసం అనేకమైనటువంటి సంస్థలు పనిచేస్తున్నాయి. హిందువులకు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అనేకమైనటువంటి సంస్థల నుంచి లీగల్ సెల్స్ అవి ఉన్నప్పటికీ కూడా చాలామంది న్యాయవాదులు సమస్య జరిగిపోయిన తర్వాత కోర్టుకు తీసుకురాని మేము కేసు వేస్తామంటే వాళ్ళు ఉన్నారు తప్ప ఎవరైనా, ఎందుకంటే వాళ్ళ కేసులు వాళ్ళ నిత్యం ఉండరు, కానీ సమస్య జరిగిన వెంటనే స్పందించి ఆ స్పాట్కు పోయి మాట్లాడేటటువంటి నాయకుడు కావాలని చెప్పేసి చాలామంది సమాజం కోరుకుంటుంది. అందులో భాగంగానే ముత్యాలమ్మ టెంపుల్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ కాడికి పోయాం. అదేవిధంగా నిన్నగాక మొన్న కరీంనగర్లో వీరప్ప గుడికి సమస్య వచ్చిందంటే స్పాట్లో వెళ్ళిపోయాం. అనేకమైనటువంటి ప్లేస్లలో, దేవస్థానాల మీద, ఆశ్రమాల మీద, అదేవిధంగా ఇంకేదైనా చిన్న చిన్న పీఠాల మీద ఏదైనా సమస్య వచ్చింది వీళ్ళు అంటున్నారంటే స్పందించడానికి ఒక న్యాయవాదిగా, ఒక హిందువుగా, ఏదో సంస్థతో సంబంధం లేదు, విశ్వ హిందూ పరిషత్ అయితేనో, లేకపోతే హిందూ ఆయన అయితేనో, లేకపోతే ఇంకో సంస్థ అయితేనో దాంట్లో బాధ్యత ఉంటేనో పోవాలనేది ఏం లేదు. ఒక భారతీయ సామాన్య హిందువుగా, భారతీయునిగా, ఈ భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తిగా, ఈ దేశాన్ని గౌరవించే వ్యక్తిగా, ఒక న్యాయవాద వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఒక సామాన్యుడిగా, ఈ యొక్క భారతీయుడిగా మనం పోవడంలో తప్పేం లేదు. కాబట్టి అట్లా స్పందించాలి. ఇట్లా పోకపోతే అయ్యేటటువంటి పరిణామాలు ఏందో కూడా మనం తెలుసుకోవాలంటే, బంగ్లాదేశ్లో ఒక స్వామీజీ ఆయన కేసు గురించి మాట్లాడి వాళ్ళ గురించి ఏదో మాట్లాడినందుకు వాళ్ళని కోర్టులలో వాళ్ళ యొక్క అడ్వకేట్లు, అన్యమతస్థులైనటువంటి అడ్వకేట్లు ఆ స్వామీజీకి వాళ్ళని బెయిల్ వేస్తే ఇక్కడ మేము చంపేస్తామని బెదిరించేటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే ఆ చైతన్యము మనలో ఎందుకు రావద్దు? మన ఎవడన్నా అన్యమతస్థుడు మన దేవుళ్ళ మీద అటాక్ చేసినప్పుడు అతను కూడా బెయిల్ వేస్తే మేము చంపుతాం అనేటువంటి చైతన్యం మనలో ఎందుకు చేవ ఎక్కడ పోయింది అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ టైము అట్లా వస్తే తప్ప ఇంకోడు ముట్టుకోవాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక దేశంలో భౌగోళికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాల ముందున్నప్పటికి కూడా లౌకికవాదము, ఒక సెక్యులరిజం అనేటువంటి అందరినీ ప్రేమించాలనేటువంటి సనాతన ధర్మం, సర్వజన సుఖినోభవంత్ అనేటువంటి ఏదైతే కాన్సెప్ట్ మీద పనిచేసేటువంటి హిందూ సంప్రదాయం ప్రకారం అందరూ మనోళ్ళు అనేటువంటి కాన్సెప్ట్ ఉంటే, మరి వాళ్ళు మాత్రం ఆ విధంగా చేసినప్పుడు ఇందులో గురించి కూడా కొంతమంది స్పందిస్తే తప్ప ఇలాంటి దాడులు జరగడానికి వీల్లేదని చెప్పేటటువంటి సందేశాన్ని ఇస్తే తప్ప ఇవి ఆగమని చెప్పేసి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో హిందువులు చైతన్యం అవుతున్నారు, ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు చర్చిలపైన, మసీదులపైన దాడులు జరిగినప్పుడు లాయర్లు, వాళ్ళ సామాజిక సంబంధించిన లాయర్లు అయితేనేమి డబ్బు పెట్టి తొందరగా వచ్చి వాళ్ళ సమస్య క్లియర్ చేసుకుంటారు. అదే ఒక హిందువు బలైపోయినప్పుడు, ఒక హిందూ కార్యకర్తలు బలైపోయినప్పుడు లాయర్లే కానీ స్వచ్ఛందంగా సేవ చేసి, అంటే స్వచ్ఛంద న్యాయం అందించే అవకాశాలు ఏమన్నా మీకు సంబంధించిన లాయర్లు మీరైతేనేమి ఇంకా ఇక్కడ అలాంటి సేవలు కూడా అందిస్తున్నారా మీరు? అంటే హిందూ కార్యకర్తల పైన దౌర్జన్యం జరిగినప్పుడు మీకు, ఇప్పుడు అన్యమతస్తులకేమో డబ్బులు ఉంటాయి, వివిధ వాళ్ళకు విపరీతమైన డబ్బు ఉంటుంది కనుక వాళ్ళు లాయర్లను కొనేసుకుంటారు, లాయర్లతోని ఫీజు కట్టి వాదించుకుంటారు. అనేక మతపరిసరాలు అడ్డుకున్న హిందూ సామాన్య కార్యకర్తలు ఈరోజు కేసులు బుక్ అయ్యి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వారిని మీరు చేరదీసి వారికి సామాజిక న్యాయం అందించే ప్రయత్నం మీరైతేనేమి, మీ మిత్ర బృందం అయితే అలాంటిది ఏమన్నా
పని చేస్తున్నారు మీరు? ఆ విధంగా ఏమైనా పని చేస్తున్నారా? మంచి క్వశ్చన్ అడిగారు ఏర్కొండ గారు. చాలా సంస్థల నుంచి చేస్తూ ఉన్నాం. గో సంరక్షణ దళాలకు సంబంధించినటువంటి గోలను పట్టుకున్న వాళ్ళని, గోలను పట్టుకుంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిన వాళ్ళని విడిపించడము, వాళ్ళకి బెయిల్ ఇప్పించడము, మా మిత్రులు, మా సోదరులు అనేక మంది పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఎవరైనా మీకు ఏదో సమస్య వస్తే మమ్మల్ని చేరినట్టయితే మేము ముందుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. హిందుత్వం గురించి పనిచేసేటువంటి దేవాలయాల మీద దాడులు చేస్తే, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, హిందూ వాహిని వాళ్ళ మీద ఏదైనా సమస్యలు వచ్చినాయని వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసినప్పుడు నేను చాలామందికి చాలా విధాలుగా కేసులు కోర్టులలో కేసులు గెలిపించడము, లేకపోతే బెయిల్ ఇప్పించడము, కొంతమందికి అయితే మనము అసలు పోలీస్ స్టేషన్లో కేసే కాకుండా చేయడము, ఏసీపీలతోనూ డీజీపీతోనూ మాట్లాడి ఆ విధంగా పెట్టడానికి లేదు అంటే కొంతమందిని మాట్లాడి తప్పుడు అక్కడ లేనటువంటి వ్యక్తుల మీద జరిగినప్పుడు కూడా కొంతమందిని అక్కడ లేని వ్యక్తులను కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదో విధంగా అక్కడ యాక్టివ్గా ఒక కార్యకర్త రోజు ఒక దేవాలయంలో భజనలు చేస్తూ లేకపోతే ఏదైనా హిందూ కార్యక్రమం చేస్తూ బాగా చైతన్యం అయినప్పుడు అతన్ని ఏదో విధంగా కేసులు ఇరికియాలని చెప్పేసి ఒకరి మీద కేసు అయితే ఇంకోటి మీద పెట్టడం అలాంటివి జరుగుతున్నప్పుడు మేము స్పందించి అక్కడ పోయి స్పాట్లో మన దగ్గరకు వచ్చిన వాళ్ళకే, రాని వాళ్ళకి మనం వచ్చిన వాళ్ళకు ఎమ్మటే స్పందిస్తూ వాళ్ళకు మన తోచిన సాయం, అదేవిధంగా న్యాయపరమైన సలహాలు సూచనలు ఇస్తూ కావాలనుకుంటే పోలీస్ స్టేషన్కి పోయి మాట్లాడడం, అదేవిధంగా కోర్టులలో బెయిల్స్ వేయడము, లేకపోతే వాళ్ళ తరఫున వాదించి కేసు గెలిపించడము, కేసు కొట్టేయడము అలాంటివి చాలా చేస్తూ ఉన్నాం. అది అంతా దైవ కార్యంగా దైవానిదంగానే భావిస్తూ ఉంటాం. ధన్యవాదాలండి. అనేక అంశాలపైన నాకు తోచిన విధంగా నేను అడగడం మీకు చెప్పడం జరిగింది. చివరగా మరి ముగించుకుందాం మనము. లాలా హిందూ మతాన్ని బహిరంగంగా విమర్శిస్తే శిక్ష ఉందని నేను విన్నాను, అక్కడ చదువుతుంటే విన్నాను. హిందూ మతాన్ని రాజ్యాంగంలో హిందూ మతాన్ని బహిరంగంగా ఇక్కడ కూడా విమర్శించరాదు, అన్యమత ప్రచారం కూడా చేయరాదు అని ఉంటుంది కదా. ఇప్పుడు హిందూ మతాన్ని విమర్శించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది, అన్య మతాల ప్రచారం బహిరంగంగా చేస్తూ ఉన్నారు. దానిపై మీ స్పందన ఏంటి? ఇది మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వ్యవస్థ. వాళ్ళకి మత స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. ఓకే, వాక్ స్వాతంత్రం పెట్టడం, మత స్వాతంత్రం కూడా ఉన్నది. ఓకే, అందుకని లౌకికవాదం అని, సెక్యులరిజం అని మన దాంట్లో చర్చించారు. కానీ అది ఎప్పటికి కూడా అవతలి మతాన్ని ద్వేషించని వరకు మీరు ప్రచారం చేసుకోవడంలో, మీరు చెప్పుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఆనాడు మనకు ఏదైతే మన దేశాన్ని పరిపాలించినటువంటి సంస్కృతులు ఉన్నాయో, కొంతవరకు ఒక మహమ్మదీయ సంస్కృతి కావచ్చు, క్రైస్తవ సంస్కృతి కావచ్చు, వాళ్ళు చాలా సంవత్సరాలు పరిపాలించడం వలన తర్వాత వచ్చినటువంటి వాళ్ళ పరంపరను కొనసాగిస్తూ వాళ్ళు ఏం చేశారంటే తర్వాత మిషనరీలను తయారు చేసి అక్కడ మాత్రము వాళ్ళకు సంబంధించినటువంటి విద్యాపరమైనటువంటి, ఎందుకంటే ఈ వ్యవస్థ మనం ప్రత్యక్షంగా చూసాం. ఎంబీఏ చేసే టైంలో మాది క్రిస్టియన్ మైనారిటీ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి గవర్నమెంట్ సీట్ కాబట్టి మేము జాయిన్ కావాల్సి వచ్చింది. అప్పుడు చూసాం వాళ్ళకు ప్రేయర్ పెట్టడము, వాళ్ళ యొక్క మధ్యాహ్నం పూట వాళ్ళ యొక్క మతపరమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడము, సండే రోజు స్పెషల్గా కాలేజీ ఉండకుండా అదే స్కూల్లో మిషనరీ స్కూల్స్ కాబట్టి వాళ్ళు మేనేజ్మెంట్ అంటే ఇక మొత్తం ఎక్కువ శాతం అవే ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఆ కార్యక్రమం చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు విద్యా వ్యవస్థలో. అప్పుడు దానివల్ల వాళ్ళు అన్య మతస్థులు ఆ విధంగా చేస్తున్నారు. కానీ ఈనాడు అదే ఆశ్రయం తీసుకుని చాలామంది ఆ గవర్నమెంట్స్ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వాళ్ళది ఉంటుందో ఆ విధంగా జరుగుతుంది. అదేవిధంగా మదర్సుల్లో వాళ్ళకు ఆ విధంగా బోధనలు చేస్తున్నారు. కానీ ఈ దేవాలయాల్లో వచ్చినటువంటి మన దేవాలయ యొక్క ఆదాయాన్ని కావచ్చు, ఈ యొక్క ఇవన్నీ కంచపోయి గవర్నమెంట్ తీసుకుంటుంది తప్ప గవర్నమెంట్ ప్రత్యేకంగా హిందువులకు ఏం చేయట్లేదు. అయితే హిందూ మతాన్ని కూడా ఒక మతాన్ని కించపరిస్తే శిక్షలు ఉన్నాయి, దానివల్ల ఏదైనా జైలుకు పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం చేతులు ఉంటుంది కదా. వాడు ఫోన్ చేసినప్పుడు ఏదైతే గవర్నమెంట్ కాబట్టి మన ఇవన్నీ అమలు కావాలంటే మనకు అనుకూలంగా ఉండేటటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంటుంది, హిందువులపైన ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకున్నప్పుడు ఈజీగా జరగకుండా ఉంటాయని నా భావన. అంటే శిక్షలు ఉన్నాయి కానీ దాన్ని ధైర్యంగా పోలీస్ స్టేషన్ దాకా వచ్చి ఫిర్యాదు చేసి దాని గురించి పోరాడే వాళ్ళు కూడా ఉండాలి. చేసినప్పుడు కూడా కేసు పెట్టోడు కావాలి కదా మనకు. అంటే ఇప్పుడు నువ్వు అడుగుతావు పోగా కేసు పెట్టవద్దు, కేసు పెట్టాలంటే నీకు గవర్నమెంట్ ఉంటాయి కదా చేసేది. ఇప్పుడున్న ప్రభుత్వాలు హిందువులకు అనుకూలమైన ప్రభుత్వాలు కావంటారా? హిందువులకు అనుకూలమైన ప్రభుత్వాలు అయినప్పటికీ వాళ్ళు ఒక సందర్భంలో ఉంటుంది. ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కార్పొరేటర్ ఉన్నావు, ఎగ్జాంపుల్ నేనున్న కార్పొరేటర్ అని అనుకుందాం. ఒక ఆయన వస్తాడు, వచ్చే ఆ కార్పొరేటర్ మనోడు ఎస్ఐ ఉంటాడు, వీని దగ్గర వాడుకుంటాడు. మన దగ్గర 2000 ఓట్లు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆడు మనవాడు అంటే అన్నాడేమో కానీ రేపు ఓట్లు అని పెట్టకుండా కేసు కాకుండా చేయాలంటే పోతాడు, నైట్ కలుస్తాడు. కలిసి ఏం చెప్తాడు, అన్న మనం ఎటు పోతాడు, అన్న కాపాడుకోవాలంటే పోతాడు. ఎన్ని కేసులు అవుతారు, ఎన్ని చేస్తలేరు. పెద్ద కేసులు కూడా ఇట్లా నీరు గారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కోసారి చాలా మందిని
అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది సాధువులను ఒకరిద్దరు చనిపోయినప్పుడు కూడా అంతేందుకు నిన్న కాక మొన్న రంగరాజన్ దాని మీద కూడా ఇంతవరకు ఏం లేట్గా ప్రచారంలోకి వచ్చింది ఆ వ్యవస్థ. అట్లా అంటే ఇది గవర్నమెంట్ ఉన్నప్పుడు వెంబడే స్పందించాలి. నేననేది ఏంటంటే ప్రభుత్వాలు నిష్పక్షపాతంగా పనిచేయాలా, ఓట్ బ్యాంక్ రాజకీయాలు వద్దు. హిందూ సమాజము బలమైన సమాజము, హిందూ సమాజము జనపరంగా బలమైనది, అదేవిధంగా ఆర్థికంగా సామాజికంగా కూడా బలమైనది అని మీరు అంటున్నారు. ఇప్పుడు మిషనరీలకు మిషనరీలకు లేకపోతే వేరే అన్య మతస్థులకు అక్కడికి వెళ్ళి పసి వస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి హిందువుల దగ్గర డబ్బులు లేవా అంటారు. వీళ్ళంతా ఎందుకు చేస్తలేరు మరి? ఈ దేవాలయాలకు తీసుకొని వాళ్ళకన్నా ఎక్కువ చేయొచ్చు కదా. కోటేశ్వర్లు అంతా హిందువులు ఉన్నారు కదా. ప్రభుత్వాల కాడ వచ్చే ఉండీలంతా హిందువుల కోసమే ఖర్చు పెడితే అయిపోతుంది కదా. దేవస్థానం తీసుకుపోయి బడ్జెట్ వాళ్ళకి ఎందుకు అంటారు. అందుకనే మనం మన డబ్బులు అంతా ఖర్చు పెట్టుకొని ఇంకోటి హిందూ సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వాలి. ఏంటంటే సంపాదించడమే కాకుండా మీ పిల్లల సంరక్షణలో, మీ పిల్లల యొక్క బాగోగుల్లో హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించడంలో మీ వంతు పాటగా మీకు ఒక ఆర్థిక వనరులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చి మీ యొక్క ఆదాయం తీసుకుపోయి తిరుపతి వెంకటేశ్వర ఉండడమే కాకుండా అక్కడ చేస్తూనే కానీ చిన్న చిన్న ఊర్లలో చిన్న చిన్న ఆశ్రమాలు అవి కొంచెం ట్రస్టులు అవి ఏర్పాటు చేసి జనాల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ తరపున ఈ యొక్క లవ్ జిహాది కానీ ఇప్పుడు మీరు అనేది అదే అక్కడికి వెళ్ళి డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళు లవ్ జిహాద్ చేయడము, లేకపోతే ఇంకొకటి క్రిస్టియన్ అమ్మాయిలు వాళ్ళు లవ్ మ్యారేజ్ ఎక్కువ చేసుకోవడము, బైబిల్ పట్టుకొని ఊళ్ళలో తిరగడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే జరగకుండా ఉండాలంటే మనం చైతన్యం కావాలి ఫస్ట్. ఇప్పుడు ఉన్నోడేమో పై లెవెల్ ఉండి కింద లేని వాళ్ళు కందకపోవడం వల్ల వీడు మతం మారవచ్చు. నువ్వు దగ్గర పోయినప్పుడు వాడు ఇంకో దగ్గర దారి చూసుకుంటాడు. ఇప్పుడు ఊర్లలో ఉందనుకోండి, క్రిస్టియన్స్ అవుతున్నారు, వీళ్ళు క్రిస్టియన్స్ అంతా అవుతున్నారు, ఎస్సీలు ఎస్టీలు అంటే ఎందుకు అవుతున్నారు? వాళ్ళని రీచ్ అయ్యేటటువంటి పరిస్థితులు పై లెవెల్ ఉన్న కూడా కొంత టైం కేటాయించాలి కదా. అందుకని ఇలాంటి ఇప్పుడు మన ఆశ్రమాలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, వీళ్ళు కొంతవరకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానిని ప్రోత్సహించేటటువంటి ప్రభుత్వం కానీ సంస్థలు వెనక్కి కానీ ఆర్థిక వనరులు కానీ సమకూర్చులు కూడా కావాలి కదా. అట్లా లేక కాదు, ఉన్నాయి కానీ వనరులు వాడుకోవడంలో విఫలమవుతున్నారు అంటారు. అంటే హిందువులు సరైన చట్టాలపైన అవగాహన లేక కూడా వెనుకబడిపోతున్నారేమో నేను అనుకుంటున్నాను మీరు చెప్పే విధానం చూస్తుంటే. చట్టాలు ఉన్నోని చుట్టాలైనప్పుడు ఈ ఎన్ని అవగాహనలు ఉంటే ఏం లాభం? మీ సమాజ అవగాహన కావాలి ఫస్ట్. ఎన్ని చట్టాలు ఉన్నాయి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ అండి, నీకు అదే ఒక యాజ్ ఏ లాయర్గా కాకుండా ఒక సామాజికవేత్త మాట్లాడితే పురకట్నం తీసుకోవద్దని ఒక చట్టం ఉందండి. ఎంతమంది ఉంటున్నారు అట్లా? ఒక జీవహింస చేయొద్దని ఒక చట్టం ఉందనుకుందాం, దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు? దాని మీద అవగాహన కావాలి కదా ఫస్ట్. అవగాహన ఉన్నప్పుడే అవి జరగవు. అవగాహన వచ్చి దావాలి. వాటిపైన అవగాహన ఉంది. కట్నం అనేది ఇష్టం తీసుకోవడం ఇష్టం, ఇద్దరి సామరస్యంగా తీసుకోవడం తప్పని అదెందుకు? లంచం ఇవ్వడం తప్ప అని ఒక ఉంది వ్యవస్థ. ఎంతమంది తీసుకోకుండా ఉంటారు, ఎంతమంది ఇవ్వకుండా ఉంటున్నారు మొదలు? అది కూడా ఇద్దరి మధ్య సామరస్యపూర్వకంగా జరుగుతుంది. ఇద్దరి మధ్య ఒప్పందం, అది పని అవుతుంది, వాటి పని చేస్తున్నారు. అది పోయినాడే సమాజం బాగుపడుతుంది. ధన్యవాదాలండి. మీరు విలువైన సమాచారాన్ని మీ వంతుగా మాకు అందించినందుకు కృతజ్ఞతలు. మరొకసారి మీకు సమయం ఉన్నప్పుడు మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేశాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.